నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. ప్రాణాలు తీస్తున్న పొగాకు, మానకపోతే చావే దిక్కు, సరదాగా తాగే సిగరెట్టు మరణానికి తొలిమెట్టు, నీరుగారుతున్న ఆంక్షలు, చితికిపోతున్న జీవితాలు. పొగబారొద్దు. అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. అది ఆరోగ్యానికి హానికరమని తెలుసు, అత్యంత భయంకరమైన వ్యాధులకు అదే మూలమని కూడా తెలుసు. అయినా దాన్ని వదలరు. సరదాగా మొదలైన సర్వనాశనం అయ్యేంత వరకు అది వదలదు. అదే మన జేబులు ఖాళీ చేస్తూ శరీరాన్ని కాల్చేస్తున్న మహమ్మారి సిగరెట్. పొగాకు ప్రాణం, ప్రాణాలు పణం అన్న చందంగా మారింది ప్రస్తుతం మన జీవన శైలి. పొగ త్రాగడం మానేస్తున్నారు. అవును, నిజంగానే మానేయండి. ఎవరు అడగకుండానే మానేస్తున్నారు. ఒక్కరా ఇద్దరా అంటే ప్రతి 5 సెకండ్లకు ఒకరు చొప్పున సంవత్సరానికి 60 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ధూమపానాన్ని త్యజిస్తున్నారు. మానేస్తున్న వారిలో 10% మంది 30 నుండి 40 సంవత్సరాల మధ్య వయసున్న వారే. ఈ దుర్వ్యసనాన్ని త్యజిస్తున్న ప్రతి 10 మందిలో 7 భారతీయులే. తెలుసా? 2030 నాటికి పొగ త్రాగడం మానేసే వారి సంఖ్య సంవత్సరానికి 80 లక్షలకు చేరుకుంటుందని అంచనా. వీరంతా స్వచ్ఛందంగా ధూమపానాన్ని త్యజిస్తున్నారు. అంత మంచి బుద్ధి ఎలా వచ్చిందనుకుంటున్నారా? మరణించడం ద్వారా వ్యసనం నుంచి విముక్తిని పొందుతున్నారు. సరదాగా చుట్ట, బీడి, సిగరెట్టు అలవాటై మన మరణానికి తొలిమెట్టుగా మారుతోంది. ప్రపంచంలో మొత్తం మీద సంభవిస్తున్న అకాల మరణాలకు రెండో కారణం పొగాకు ఉత్పత్తులు సేవించడం. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మరణాల్లో ప్రథమ స్థానంలో ధూమపాన ప్రియులున్నారు. ధూమపానం 20వ శతాబ్దంలో 10 కోట్ల మందిని పొట్టన పెట్టుకుంటే ఆ సంఖ్య 21వ శతాబ్దంలో 100 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా 115 కోట్ల మంది ధూమపాన ప్రియులుంటే అందులో 25 కోట్ల మంది అంటే 21% మంది భారతీయులే. నిమిషానికి కోటి చొప్పున రోజుకి 1440 కోట్ల సిగరెట్లను ప్రపంచవ్యాప్త పొగాకు ప్రియులు కాలుస్తున్నారు. అంటే రోజుకు సుమారు 14,000 కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. చైనా తరువాత ధూమపాన ప్రియులు ఎక్కువగా ఉన్న దేశం మన భారతదేశం. మన దేశంలో 48% మగవారికి, 10% మంది ఆడవారికి పొగ త్రాగే అలవాటుంది. 15 సంవత్సరాలు దాటిన పురుషుల్లో 50% మందికి స్మోకింగ్ అలవాటుంది. సిగరెట్లో ఏముంది? పొగాకే కదా. పైగా ఫిల్టర్ సిగరెట్. తాగితే ఏమైంది? హాయిగా తేలిపోయినట్లుంటుంది అని పొగచుట్ట ప్రియులు తేలిగ్గా తీసిపారేస్తుంటారు. అవును కదా. నిజానికి సిగరెట్ పొగలో 4000 రకాల రసాయనాలుంటే అందులో 250 రకాలు విషపూరితమైనవి, 43 రకాలు క్యాన్సర్ కారకాలు, నికోటిన్, కార్బన్ మొనాక్సైడ్, తారు, ఆర్సెనిక్, అంటోన్, డిడిటి, బెంజిన్, అమోనియా, రెడాన్, ఫార్మాల్డిహైడ్ మొదలైన ముఖ్యమైన రసాయనాలుంటాయి. వీటి కారణంగా 25 రకాల జబ్బులు సంక్రమిస్తాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంటే ధూమపాన తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. గుండె జబ్బులతో చనిపోయే ప్రతి 5 మందిలో ఒకరు ధూమపాన ప్రియులే. భారతదేశంలోని క్యాన్సర్ బాధితుల్లో 3/1 వంతు పొగధీరులే. మన దేశంలో 40% క్యాన్సర్ జబ్బులకు ధూమపానమే ప్రధాన కారణం. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ గా చెప్పబడే క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫైసిమా అనే వ్యాధులకు కారణం కూడా ధూమపానమే. ఏటా లక్షల మంది పొగాకు ఉత్పత్తుల బానిసత్వం కారణంగా చనిపోతూ ఉండడం అమితంగా బాధించే అంశం. రోజుకు 2 పెట్టెలు సిగరెట్లు తాగే వారిలో 25% మందికి ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. స్పష్టంగా చెప్పాలంటే ఒక సిగరెట్ తాగితే సగటున 14 నిమిషాల ఆయుష్ తగ్గిపోతుంది. దేశంలోని 35% మంది పెద్దలు, 14% మంది యువకులు పొగరాని పొగాకు ప్రియులు. అంటే పొగాకు ఉత్పత్తులు నమిలేవారు. వీరిలో ఎక్కువ మంది నోటి క్యాన్సర్ రోగులు. పొగాకు కారణంగా వస్తున్న జబ్బులకు వైద్యం కోసం పెడుతున్న ఖర్చు $5 కోట్ల. ఈ మొత్తం ప్రజారోగ్యం, వైద్యం, నీటి సరఫరా, పరిశుభ్రత కొరకు రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న మొత్తం కన్నా ఎక్కువ.
పరోక్ష ధూమపానం అని, ప్యాసివ్ స్మోకింగ్ అని అంటుంటారు. అంటే ధూమపాన ప్రియులు వదిలిన పొగని ఆ పరిసరాల్లో ఉన్న అలవాటు లేని వారు పీల్చుకోవడాన్ని పరోక్ష ధూమపానం అంటారు. ఇవి అత్యంత ప్రమాదకరం. పొగ ప్రియులు వదిలే పొగలో క్యాన్సర్ కారక రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ధూమపానం చేసేవారిలో 60% మంది పొగను మింగరు. కానీ వారి పక్క నుండే నాన్ స్మోకర్స్ 100% పీల్చుకొని త్వరగా అనారోగ్యం పాలవుతారు. ప్రపంచవ్యాప్తంగా మరణిస్తున్న 60 లక్షల మందిలో 6 లక్షల మంది పరోక్ష ధూమపాన సేవకులే. పరోక్ష ధూమపానం బాధితుల్లో ఎక్కువ మంది చిన్నారులే. ధూమపానం అలవాటున్న తల్లిదండ్రులను కలిగున్న శిశువులను శాండియాగో విశ్వవిద్యాలయం బృందం అధ్యయనం చేసినప్పుడు ఆ శిశువుల మూత్రాలలో, వెంట్రుకల్లో నికోటిన్ ఛాయలు కనిపించాయి. ధూమపానం చేయని తల్లిదండ్రులను కలిగున్న పిల్లల్లో కన్నా 7 రెట్లు అధికంగా ఈ పిల్లలు కలిగున్నారు. ఈ మోతాదు చాలు ఉబ్బసం, చర్మ రోగాలు, శ్వాసకోశ జబ్బులు లాంటి 25 రకాల జబ్బులు సంక్రమించడానికని నిపుణులు హెచ్చరిస్తున్నారు. SHS కారణంగా అమెరికాలో ఏటా 53,000 మంది మరణిస్తున్నారు. 2004లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారుల్లో 28% మంది మరణించారు. ఇంటి బయటే కాక ఇంట్లో కూడా ప్రతి 10 మందిలో 8 మంది SHS బాధితులే. 40% మంది చిన్నారుల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు ధూమపానం అలవాటు ఉన్నవారే. చిన్నారులకు పొగాకు రహిత గాలిని అందించాల్సిన బాధ్యత పౌర సమాజానిది. ధూమరహిత పరిసరం ప్రపంచ ప్రజల ఆరోగ్య రహస్యం అన్న నిజాన్ని మరువకూడదు. నోట్లో సిగరెట్ పెట్టుకుని దాన్ని స్టైల్గా వెలిగించి రింగులుగా పొగ వదలడంలో ఆనందం ఉండొచ్చు. మరి ఖర్చు మాటేంటి? పొగరాయిళ్లు సిగరెట్లపై పెట్టే ఖర్చు తక్కువేమీ కాదు. లక్షాధికారుల సంగతి ఎలా ఉన్నా మధ్యతరగతి పేదవారికి మాత్రం ఈ ఖర్చు భరించలేనిదే. ఆరోగ్యాన్నే కాకుండా జేబును కూడా కాల్చేస్తుంది సిగరెట్. స్మోకింగ్ మీ జేబుకు చిల్లు పెడుతుంది. మధ్యతరగతిలో అనేక మంది కేవలం స్మోకింగ్కే నెలకు 1000 నుంచి 1500 రూపాయల దాకా ఖర్చు పెడుతున్నారని ఒక సర్వేలో తేలింది. సిగరెట్ లేదా ఇతర పొగాకు ఉత్పత్తులు వాడి రోగాల బారిన పడ్డవారి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఆర్థికంగా కుంగిపోయి కుటుంబ పోషణ ప్రశ్నార్థకంగా మారి ఒక్కోసారి సామూహిక ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. సరదాగా మొదలై చావు వరకు తీసుకెళ్తుంది. ఒక్కొక్కటిగా మొదలై రోజుకు పెట్టెల వరకు చేరుతుంది. మనిషి జీవితంలో నిత్యకృత్యంలా ధూమపానం విలయతాండవం చేస్తుంది. మానాలనేది ఆలోచనకు మాత్రమే పరిమితమైపోతుంది. ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడం, ఆ తర్వాత సిగరెట్ వదిలేయలేక ప్రాణాలు వదిలేయడం జరుగుతుంది. నిబంధనలు అటకెక్కుతున్నాయి. దీంతో ప్రపంచానికి ధూమపానం పెను సవాల్గా మారింది. ప్రపంచ దేశాల్లో 16% మంది వారి దేశాల్లోని సమగ్ర పొగాకు నియంత్రణ చట్టాల కారణంగా రక్షణ పొందుతున్నారు. 14% జనాభాను కలిగి ఉన్న 30 దేశాల్లో నియంత్రణ చట్టాలపై బాగా అవగాహన కలిగి ఉంటే 10% జనాభాకు ప్రాతినిధ్యం వహించే 24 దేశాలు సంపూర్ణ నిషేధ చట్టాలను రూపొందించుకున్నాయి. కనిష్ట మధ్యస్థ ఆదాయ వనరులున్న దేశాల్లోనే 80% మంది ధూమపాన ప్రియులున్నారు. మన దేశం కూడా 2003లో చట్టం చేసి 27 ఫిబ్రవరి 2005 నుంచి అమల్లోకి తెచ్చారు. ఈ చట్టం ప్రకారం పొగాకు ఉత్పత్తుల అమ్మకాలు పెంచుకోవడానికి ప్రచారం నిర్వహించవద్దు. పాఠశాలలు, ప్రార్థనాలయాలకు 100 మీటర్ల పరిధిలో విక్రయాలు ఉండకూడదు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. రాజ్యాంగంలోని 47వ అధికరణం స్ఫూర్తితో దేశవ్యాప్తంగా రైళ్లలో, పబ్లిక్ రవాణా సాధనాల్లో, ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, కోర్టులు, విద్యా సంస్థలు, గ్రంథాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, క్రీడా ప్రాంగణాలు లాంటి బహిరంగ ప్రదేశాల్లో పొగ త్రాగడాన్ని సుప్రీంకోర్టు నిషేధించింది. పొగాకు వినియోగం పాపం అంటూ ధూమపానాన్ని నిషేధించిన ఏకైక మతం సిక్కు మతం. పొగాకు ఉత్పత్తుల ద్వారా ప్రభుత్వం సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతుంటే ధూమపానం ద్వారా వస్తున్న జబ్బులకు ప్రజానీకం పెడుతున్న ఖర్చు 13,500 కోట్లు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే 15 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. అంటే ధూమపాన ప్రియులు ఆర్థికంగా ఇంటిని వంటిని గొల్ల చేస్తూ ప్రభుత్వాల, కంపెనీల, ఆసుపత్రుల ఆదాయాన్ని పెంచుతున్నారు. నెదర్లాండ్స్ మాస్ట్రిచ్ విశ్వవిద్యాలయ ఆరోగ్య కేంద్రానికి చెందిన బృందం చేసిన అధ్యయనంలో ధూమపానం నిషేధించిన ప్రాంతాల్లో నెలలు నిండకుండా పుట్టే పిల్లల సంఖ్య, శాశ్వత సంబంధ వ్యాధుల బారిన పడిన చిన్నారుల సంఖ్య దాదాపు 10% తగ్గినట్లు ప్రముఖ లాన్సెట్ పత్రిక ప్రచురించింది. దమ్ము కొట్టడం అంటే సిగరెట్ హుక్కాల పొగ త్రాగడం అనేది సరదాగా అనుకరణతో ప్రారంభమవుతుంది. కుటుంబంలోని పెద్దలు గాని, బంధువులు గాని, పరిసరాల్లోని వారు గాని పొగప్రియులున్నట్లయితే వారిని చూసి బాల్యం నుంచే పిల్లలు బలపాలు, బాకిపీసులు, దంటు పుల్లలు లాంటివి నోట్లో పెట్టుకుని అనుకరిస్తూ ఉంటారు. కొంత ఎదిగాక స్నేహితుల ఒత్తిడితో అలవాటు చేసుకుంటారు. ఇంకొందరు స్నేహితులను వదులుకోలేక వారి ప్రోద్బలంతో వ్యసనపరులుగా మారుతారు. యాక్టర్లను, క్రీడాకారులు, అధ్యాపకులు, ఆచార్యులు లాంటి సెలబ్రిటీలను చూసి అనుకరిస్తూ అలవాటుగా మార్చుకుంటారు. మరికొంతమంది అందం పెరుగుతుందని, హీరోయిజాన్ని చాటుతుందని, స్వతంత్రతను వ్యక్తీకరించడమని, ప్రశాంతి స్వభావాన్ని సూచిస్తుందని, మంచి ఆలోచనలు వస్తాయనే అపోహలతో ధూమపాన ప్రియులుగా మారుతారు. స్టేటస్ సింబల్గా కూడా చూస్తుంటారు కొంతమంది. అభద్రతాభావం, ఒంటరితనం, ఒత్తిడి అనుభవించేవారు, ఆతురత, ఆందోళన స్వభావం కలిగిన వారు, తల్లిదండ్రుల అజమాయిషీ లేనివారు, నిరాదరణకు గురవుతున్నవారు త్వరగా ఈ అలవాటును అలవర్చుకుంటారు. నిజానికి పొగ తాగితే ఒత్తిడి పెరుగుతుంది, అంతేకాని తగ్గదని పరిశోధనలు చెబుతున్నాయి. నూనుగు మీసాల ప్రాయంలో సిగరెట్ పొగతో పెదాల్ని పావనం చేసుకోవడం ప్రారంభించిన మగధీరుల్లో 50% మంది మద్యపానానికి కూడా అలవాటు పడినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అంటే వ్యసన సంక్రమణం అన్నమాట. ఇంకా దొంగతనాలు అలవాటు చేసుకోవడం, ఎంగిలి పీకలు కాల్చడం లాంటి చెడు అలవాట్లకు బానిసలవుతారు. ధూమపానం శారీరక అందాన్ని పాడు చేస్తుంది, రక్త ప్రసరణను మందగింపచేస్తుంది. అందువల్ల సరదాకి ఈ అలవాటును ప్రారంభిస్తే అది యమపురికి బాట వేస్తుందన్న విషయం మరవకూడదు. ధూమపానం మానేస్తే జీవితంపై నమ్మకం పెరుగుతుంది, శరీర దారుఢ్యత పెరుగుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, అందం వికసిస్తుంది, కుటుంబ సంసార సంబంధాలు ఇంకా బలపడతాయి, మానసిక చురుకుదనం ఉంటుంది, సొమ్ము ఆదా అవుతుంది. ధూమపానం మారిన 20 నిమిషాల్లోపే రక్తపోటు, గుండె కొట్టుకోవడం లాంటివి సాధారణ స్థితిలోకి వస్తాయి. 128 గంటల్లోపు రక్తం ప్రసరణ స్థాయి సాధారణ స్థితికి వచ్చేస్తుంది. ఇరవై 24 గంటల్లోపు నికోటిన్ శరీరం నుంచి వైదొలుగుతుంది. 48 గంటల్లో వాసన, రుచి చూడటం బాగా మెరుగవుతుంది. 78 గంటల్లో శ్వాసక్రియ బాగా అభివృద్ధి చెందుతుంది. 9 నెలల్లోపు దగ్గు 10% తగ్గిపోతుంది. 12 నెలల్లోపు గుండె జబ్బుల ప్రమాదం 50% తగ్గిపోతుంది. 10 సంవత్సరాల్లోపు ఊపిరితిత్తుల క్యాన్సర్ 50% తగ్గిపోతుంది. మానేసిన వెంటనే చిరాకు, కోపం, మలబద్ధకం, మగత నిద్ర వంటి ఇబ్బందులుంటాయి. కానీ అవి తాత్కాలికమే అన్న విషయం మరువకూడదు. సిగరెట్ మాన్పించండి, కొత్త ఉత్సాహంతో ఉరకలెత్తించండి. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న, నివారించగలిగిన అకాల మరణాలకు ఏకైక ముఖ్య కారణం పొగాకు ఉత్పత్తుల వాడకమని గుర్తించిన ఐక్యరాజ్యసమితి అనుబంధ WHO ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకాన్ని నియంత్రించాలని 2003 మే 21న జెనీవాలో ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ టొబాకో కంట్రోల్ అనే ఒప్పందం చేసింది. ప్రపంచంలోనే ప్రజారోగ్య సంబంధ తొలి ఒప్పందం ఇది. దీనికి అనుగుణంగా వివిధ దేశాలు నిషేధ, నియంత్రణ ఒప్పందాలు చేశాయి. స్మోకింగ్ మానేయాలని చాలా మంది అనుకుంటారు, కానీ ఏవో కారణాల వల్ల మానలేకపోతుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రేపటి నుంచి సిగరెట్ మానేద్దామని అనుకుంటే అంతలో ఏదో ఒక కష్టం వస్తుంది. దీంతో కష్టాన్ని మర్చిపోవడానికి ఇంకా ఎక్కువ సిగరెట్లు కాల్చడం మొదలు పెడతాడు. సిగరెట్ మానలేకపోతున్నామని చెప్పడానికి అనేక కారణాలు వెతుక్కుంటాడు. ఇదో బలహీనత. నిజానికి సిగరెట్లోని నికోటిన్ అనే ఆల్కలాయిడ్ మెదడుపై ప్రభావం చూపడంతో సిగరెట్ మానేయలేని స్థితి ఏర్పడుతుంది. కానీ మానేయాలని నిశ్చయించుకుంటే మాత్రం చాలా దారులున్నాయి. వాటి కోసం ప్రత్యేకంగా రిహాబిలిటేషన్ సెంటర్లు కూడా ఉన్నాయి. బిగ్ బ్యానర్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే.
వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బ్యానర్. అసలు అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం లక్ష్యమేంటి? ధూమపానం మగవాళ్లతో పాటు ఆడవాళ్లు కూడా తాగడానికి కారణమేంటి? రోజురోజుకు పొగ త్రాగే ఆడవాళ్ల సంఖ్య పెరగడం దేనికి సంకేతం? రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? ధూమపానాన్ని పూర్తిగా నిషేధించాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? దేశాన్ని పీడిస్తున్న పొగాకుకు స్వస్తి చెప్పాలంటే ఏం చెయ్యాలి? ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం జరపడం ఆనవాయితీ. ప్రత్యేక నినాదంతో కార్యాచరణను WHO సూచిస్తుంది. ఈ సంవత్సరం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం యొక్క ప్రధాన థీమ్ పొగాకు, గుండె వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఈ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ప్రజల గుండె సంబంధిత అనారోగ్యాలకు పొగాకు ఏ రకమైన ప్రభావం చూపుతుంది అని తెలియజేయడం కోసమే ఈ థీమ్ రూపొందించబడింది. అయితే స్మోకింగ్ కి చిన్న పెద్ద తేడా లేదు. మహిళలు, పురుషులు అన్న లింగభేదం అంతకన్నా లేదు. అందర్నీ పీల్చి పిప్పి చేస్తుంది సిగరెట్. ఆరోగ్యంగా ఉండేవారిని సైతం సైలెంట్ గా చంపగల శక్తి సిగరెట్ కే ఉంది. స్మోకర్లు ఓరల్ క్యాన్సర్ కు గురి కావడంతో పాటుగా అనేక ఇతర రోగాల బారిన కూడా పడుతుంటారు. పిల్లలు, పెద్దల్లో అకాల మరణాలు చోటు చేసుకుంటున్నాయి. 39.7% మగవారు, 18.8% స్త్రీలు పొగ తాగుతున్నారు. బీడీలు కూడా 6.8% తాగుతున్నారు. పాన్, గుట్కాలు 15.1% మంది తింటున్నారు. పొగాకు వినియోగదారులు ఉదయం లేవగానే అర్ధగంటలోపు 66% మంది పొగాకు వాడుతున్నారు. పొగాకు వ్యసనం ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలను కోల్పోయేలా చేస్తుంది. WHO ప్రకారం పొగాకు కారణంగా ప్రతి సంవత్సరం 7 లక్షల మందికి పైగా చనిపోతున్నారు. దీనివల్ల నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, జీర్ణాశయం క్యాన్సర్, ఎముక మజ్జ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, గొంతు వెనుక ఉండే హైపోఫెరెంజియల్ క్యాన్సర్, నెసోఫెరెంజియల్ క్యాన్సర్, స్వరపేటిక క్యాన్సర్ వంటి అనేక రకాల క్యాన్సర్లు వస్తాయని పూర్తి అధ్యయనాల ద్వారా తేలింది. అయినా ఈ పొగాకును వీడలేని దుస్థితిలో ఉన్నారు అనేకులు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ 6.9% ఉండగా అన్ని క్యాన్సర్ సంబంధిత మరణాలలో 9.3%గా ఉంది. ఈ లెక్కలు స్త్రీ పురుషులిద్దరికీ వర్తిస్తాయి. పొగాకు వాడకం కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్, పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతుంది. ధూమపానం నుండి మిమ్మల్ని మీరు నివారించడానికి, నికోటిన్ కోరికలను తగ్గించడానికి మీ ఆహార ప్రణాళికలో భాగంగా తీసుకోదగిన కొన్ని ప్రత్యేకమైన ఆహారాలున్నాయి. ఇక మహిళలు ధూమపానం చేస్తున్నట్లయితే మరిన్ని తీవ్ర సమస్యలు తలెత్తుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా మహిళలను పలు రకాల సిగరెట్లు, ఇతర రకాల పొగాకు ఉత్పత్తులు ఆకర్షిస్తున్నాయి. కొన్ని మృదువుగా, తక్కువ ప్రభావంతో ఉంటాయని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ అలవాటు వలన ప్రాణాంతక సమస్యలు సంభవిస్తాయి. బ్రాండ్, లేబుల్ లేదా రకంతో సంబంధం లేకుండా పొగాకు ఉత్పత్తుల వాడకం ఆరోగ్యానికి చాలా హానికరం. ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం ధూమపానం చేయని మహిళలతో ధూమపానం చేసే మహిళలను పోల్చినప్పుడు ధూమపానం చేసే మహిళలు ఊపిరితిత్తుల క్యాన్సర్తో మరణించే అవకాశం 17.8 రెట్లు ఎక్కువని తెలిసిందే. అరుదుగా ధూమపానం చేసే మహిళలతో సహా ధూమపానం చేసే మహిళల్లో దీర్ఘకాల అబ్స్ట్రక్టివ్ పల్మనరీ వ్యాధి సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పురుషులతో పోల్చినప్పుడు ధూమపానం చేయడం వల్ల మహిళల్లో ఊపిరితిత్తుల విధులు మందగించే అవకాశం ఎక్కువని తేలింది. ధూమపానం వలన గర్భధారణ, హార్మోన్ ఉత్పత్తి, పిండం మార్పిడి, గర్భాశయ పర్యావరణం, శిశు అభివృద్ధి వంటి దశలతో సహా సంతానోత్పత్తి విధానంలో ప్రతి దశ ప్రభావితమవుతాయి. ధూమపానం చేయడం వలన గర్భస్రావం, అభిజ్ఞ వైకల్యాలు, నెలలు నిండకుండానే ప్రసవ నొప్పులు వచ్చి తక్కువ బరువుతో పుట్టడం వంటి నిర్దిష్ట సమస్యల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. కొన్ని అధ్యయనాల్లో ధూమపానం, రొమ్ము క్యాన్సర్ మధ్య సంభావ్య సంబంధం నివేదించబడింది. అయితే ధూమపానం వలన రొమ్ము క్యాన్సర్ కోసం తీసుకున్న చికిత్సలో కూడా సమస్యలు తలెత్తుతాయి. దీని వలన శస్త్రచికిత్స అనంతరం నయం కావడం కష్టమవుతుంది. రేడియేషన్ థెరపీ వలన ఊపిరితిత్తులు పాడవుతాయి. ధూమపానం వలన కటివలయ, గుదం క్యాన్సర్ వంటి ఇతర ప్రాణాంతక సమస్యలు సంభవించే అవకాశం కూడా ఎక్కువని చెబుతున్నారు.
ఘాటుకు అలవాటు పడిన వారికి ఘాటుగా అయినా చెప్పి దమ్ము కొట్టడం మానిపిద్దాం. దమ్ము కొట్టనందుకు ధన్యవాదాలు తెలపండి. ధూమపానం వల్ల ఒళ్ళు ఇల్లు గుల్ల తప్ప మరొక ప్రయోజనం లేదనే వాస్తవాన్ని అందరికీ చాటి చెబుదాం. అందరం కలిసి పొగాకు పొగలేని భవిష్యత్తును భావితరాలకు అందిద్దాం. ఇదే అందరి తక్షణ కర్తవ్యం. ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. రేపటి బిగ్ బ్యానర్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.